నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ డిజిటలైజేషన్ సేవలు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు గత వైసీపీ ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించిన ఏపీ ఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులపై పనిభారం పెరిగిన దృష్ట్యా నూతన రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ శుక్రవారంతో ప్రారంభమైన శ్రావణ మాసం అమ్మవార్లకు శాకంబరి అలంకారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పలు విభాగాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. దస్తాలు ఉత్తర ప్రత్యుత్తరాలు పరిశీలించారు. జిల్లా నేర రికార్డు బ్యూరోలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి పనితీరు మెరుగుకు పలు సూచనలు చేశారు. నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకుని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. డిజిటలైజేషన్ తో పారదర్శకత పెరగడంతో పాటు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. సిబ్బంది సంక్షేమం, పిల్లలు, వారి విద్య, ఉద్యోగాల గురించి తెలుసుకున్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు ఆర్ శ్రీనివాసరావు, రమణ కుమార్, శ్రీనివాసరావు, ఏవో రామ్మోహన్ రావు, సిఐలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని ఏపీ ఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీఆర్సీ కమిటీ నియమిస్తామని, పెండింగ్ డీఏ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ భవన్ ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయాలు, భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం పెరిగిన దృష్ట్యా నూతన రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ అమరావతి జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్ తరపున గత 7 నెలలుగా ప్రభుత్వాలకు అనేక విజ్ఞప్తులు చేశామని, అయినా స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉద్యోగాల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 డీఏలు అయినా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, కోశాధికారి యు శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జె శ్రీనివాసులు, హజరత్తయ్య, తిరుపతి స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు మనందరికీ తెలిసిందే, రెవెన్యూ శాఖ చాలా సుదీర్ఘంగా అనేక సంవత్సరాలుగా ప్రజలకు అతి చేరువైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి రెవెన్యూ శాఖలో 24/7 24 గంటలు ఏ సందర్భం వచ్చినా పనిచేసేటువంటి శాఖ రెవెన్యూ శాఖ. మరి అటువంటి ఉద్యోగులు మరి వారికి ఉన్నటువంటి పని ఒత్తిడిని అధిగమించేదానికి, అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడిని తగ్గించేదానికి ప్రభుత్వం మరి కొత్తగా ఇంకా కొంతమందిని సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిధులు ఏదైతే ఈరోజు అనేక రకాలుగా కార్యాలయం యొక్క మెయింటెనెన్స్ కూడా బడ్జెట్ రానటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి కనీసం కంప్యూటర్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాలు కూడా తీరినటువంటి పరిస్థితుల్లో నిధులు కూడా ప్రభుత్వం కేటాయించాలని, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు అంటే కార్యాలయం కూడా పడిపోయే స్థితిలో కొన్ని కోస్టల్ ప్రాంతం ఉన్నటువంటి మండల కార్యాలయాల పరిస్థితి దారుణంగా ఉంది.
కొత్తగా పెట్టిన మండల కార్యాలయాలు అయితే కొన్ని ప్రైవేటు భవనాల్లో ఇంకా కొనసాగుతున్నాయి, కొన్ని పెచ్చులు ఊడిపోయి రకరకాల దీనపరి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ కార్యాలయాల యొక్క మౌలిక సదుపాయాలు, కొన్ని కార్యాలయాల కనీసం మరి మహిళా ఉద్యోగినులు టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా టాయిలెట్ల కార్యాలయాల పరిస్థితి. కాబట్టి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఏదైతే కూటమి ప్రభుత్వం రాగానే మంచి పిఆర్సీ ఇస్తామని, రాగానే ముందు ఐఆర్ డిక్లేర్ చేస్తామని, అదేవిధంగా డిఏలు సకాలంలో ఇస్తామని చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు చెప్పారు. మరి వారు మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మేము ఇప్పటికే గత 7-8 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ఉన్నతాధికారులందరికీ కూడా అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. తక్షణమే పిఆర్సీ నివేదిక ఆలస్యం అవుతుంది కాబట్టి పిఆర్సీ కమిషన్ నియమించలేకపోవడం చాలా బాధాకరమని, తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించాలని, తక్షణమే ఐఆర్ ఇవ్వాలని, ఇప్పటికే 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 4వ డిఏ కూడా వచ్చేసింది 17 కూడా. కాబట్టి 4 డిఏలు పెండింగ్ అవుతాయి ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే గత సంవత్సరం డిఏలు అయినా సరే రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏపీజేఎస్ అమరావతి పక్షాన్ని ఎప్పటికీ కోరినాం. వీలైనంత త్వరగా మాకు ముందు ఐఆర్ డిక్లేర్ చేయాలని, కనీసం 2 డిఏలైనా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, సర్పంచ్ శిల్పా సౌందర్య ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రైతు సోదరుల ఖాతాకు త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు మండవ జయంత్ బాబు, మండవ హరిప్రసాద్, వెంకటస్వామి, పోతినేని శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ డిప్లొమా అది సరే ఇది గ్యాస్ లక్షలు ఇచ్చారు సార్, అది వేసారు వాళ్ళు. పడుతున్నాయని చెప్పండి. 1వ తారీఖు ఇస్తున్నారా? సరే నీళ్ళు నిలబడుతున్నాయి అదే అంతే. 2సార్లు మాట్లాడాలి. ఇక్కడ ఎందుకు ఇంకేం చేయాలి? ఇక్కడ నీళ్ళు వస్తున్నట్టున్నాయి కదా, అది కొద్దిగా చేస్తే ఏముందా? ఇప్పుడు నిజంగా తప్పులు ఉంటే తప్పులు సరి చేయండి, చాలా చేసి లేకపోతే జనాలు ఇబ్బంది పడకూడదు కదా. అయితే ఏముంది, రోజు నేను కూడా చేస్తాను, నువ్వు వచ్చావా? ఇప్పుడు ఏది కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయి, లేకుంటే వదిలేసే అంతే. ఫోన్లు ఉన్న వాళ్ళంతా చేస్తారు, అది కదా. అక్కడ ఏమైనా తప్పు ఉంటే తప్పు సరి చేయి, జనాలు ఇబ్బంది పడకూడదు కదా. ఎప్పుడు స్టార్ట్ చేపిస్తున్న ఫీల్డ్ పనులు దగ్గర వచ్చి స్టార్ట్ చేసి మళ్ళీ నన్ను కలువు వెళ్ళండి. ఇంకా ఇప్పుడు ఎవరికి ఇంకా వేయలేదు, ఇస్తారు. చెప్పు. ఊర్లో ఏం పని కావాలని అడుగుతున్నారు. రోడ్లా నీళ్లు వస్తున్నాయి, డ్రైనేజ్ లా సదరంలో పెట్టుకో 40%, లేకపోతే ఇంకోటి ఏదైనా చూస్తాం అంతే. దాంట్లో మనం చేసేది లేకపోతే ఏదైనా లోను గీను. ఎవరు లేరా పిల్లలు? దగ్గర హాస్పిటల్ బిల్స్ అన్ని తీసుకొని ఫ్రీ గ్యాస్ పెట్టుకున్నారు. వాళ్ళ కూతురు కూడా చనిపోయింది సార్. ఏమని చెప్పారు వాళ్ళు? లేకపోతే ఊర్లలో ప్రాబ్లమ్స్ బాగానే ఉన్నాయి, అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఎలిజిబుల్ సార్. అవునా? మట్టి పని ఏం పని పెడతా ఉంటారు? వెళ్ళేది నువ్వు. ఇప్పుడు బిల్డింగ్ కడితే ఇయ్యరు.
కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో మొదటి రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. దేవస్థానంలోని అన్నపూర్ణాదేవి అమ్మవారి మూలమూర్తిని శాకంబరిగా పలు రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈవో రావెల శివశంకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ఈ ఆలయంలో అమ్మవారికి శాకంబరీదేవి అలంకారం చేశాం, అన్నపూర్ణాదేవికి. అలాగనే భక్తులందరి చేత కూడా సామూహికంగా ఉచిత వరలక్ష్మి వ్రతాలు చేయించాం భక్తులందరి చేత. విశేషంగా భక్తులందరూ వచ్చారు. అమ్మవారికి ఉదయాన 5 గంటల నుండి కూడా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం పరమేశ్వరుడికి అమ్మవారికి అభిషేకం చేశాం. తదుపరి శాకంబరి అలంకారం, తదుపరి వరలక్ష్మి వ్రతం సామూహికంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తన అనుచర మూకలతో ఇష్టానుసారంగా కూటమి నేతలపై బూతులు మాట్లాడిస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మండిపడ్డారు. చీరాల మండలం ఈపూరుపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల అమలుపై ఆరా తీసి కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం అమ్మి వేల కోట్లను వెనకేసుకుని ఎంతో మంది అమాయకుల ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ దాదాపు 4 రోజుల నుంచి మా వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఎక్కడన్నా ఒక ఊర్లో మాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఏదో మీ పేపరో మీ మీడియాలో ఎవరో మీ మనుషుల చేత 4 మాటలు మాట్లాడించుకొని చెప్పడం తప్ప ఇంకెక్కడన్నా ఉందా? ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇక మనుగడ లేదు. ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు మమ్మల్ని అనడానికి ఎక్కడ అవకాశం లేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం, ఇంటింటికి మంచులు ఇస్తున్నాం. మీరు వాడుకోలేనటువంటి అమృత కానీ జలజీవన మిషన్ కానీ ఇవాళ మేము వాడుకుంటున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు మాకు జేజేలు పలుకుతున్నారు. మరి అన్ని ఊర్లో అన్ని ప్రాంతాల్లో మేము రోడ్లు వేస్తున్నాం. అలాగే మరి మీరు వదిలేసినటువంటి గుంతల రోడ్లని మేము పూడ్చుకున్నాం. దేనికి మమ్మల్ని మాట్లాడతారు? ఇవన్నీ చేసినందుక. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఇంకా ప్రజలను రెచ్చగొడుతున్నారు. మీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి మా మీద పంపిస్తున్నారు. అధికారం మాకుందనుకుంటున్నారా మీకుందనుకుంటున్నారా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకా గీత దాటితే పరాభవం జరుగుతుంది. పూర్తిగా మీరు కూడా కనపడడం జరగదు. మీ మనుగడకే ఇబ్బంది వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి ఆరోపించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి, కెవి ప్రసాద్,
రొండ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది కాదు. కేవలం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కొద్దిపాటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఇచ్చేవారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫీజు రియంబర్స్మెంట్ పద్ధతి వచ్చిన తర్వాత ఏకంగా ఎన్నడూ లేని విధంగా 6 క్వార్టర్ల బకాయిలు పెండింగ్ పెట్టాడు. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలోనే ఒక సంచలనం, ఒక రికార్డు. గతంలో ఎన్నడూ లేదు, ఎప్పుడు లేదు. ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చారు? ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నాడు. కానీ 1 సంవత్సరం అయిపోయింది. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం ఇస్తానన్నాడు. కనీసం జీవో కూడా ఇవ్వాల. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిన్ను అధికారంలో తీసుకురావడానికి నీ యొక్క మాటలు నమ్మి మోసపోయినటువంటి విద్యార్థులను ఈరోజు రోడ్ల మీదకి పడేశారు. వాళ్ళని గాఢాంధకారంలోకి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఈ లోకేష్ నెట్టివేయబడలేదా? దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివేటువంటి విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. మీరు మేనిఫెస్టోలో ఏ అంశాలు చెప్పారో వాటిని అమలుపరచడానికి ముందుకు రండి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేయొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లపై తీసుకువచ్చిన వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. కేంద్ర పెన్షనర్ల సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా పోస్టల్, టెలికాం, ఆర్ఎంఎస్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్స్చేంజ్, రాష్ట్ర ప్రభుత్వ శాఖల పెన్షనర్లు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షనర్ల సంఘం నాయకులు వీరస్వామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను విభజించి పాలించే పని చేపట్టిందని, అందులో భాగంగానే వాల్యుయేషన్ స్కీమ్లు తీసుకురావడం జరిగిందని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 8వ వేతన సవరణ సంఘాన్ని నియమించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నియమించలేదని, పెన్షనర్లను 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం లాగానే సమాన పెన్షన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు పివి శేషయ్య, రంగారావు, కె వెంకటేశ్వర్లు, రాంబాబు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అఖిల భారత సంఘాల పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లులో ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజును రద్దు చేయాలని, 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించి ఆ యొక్క సిఫార్సులను పెన్షన్లందరికీ కాలపరిమితి లేకుండా అందరికీ సమానంగా అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనము, సమాన పెన్షను అందరికీ ఇవ్వాలని, ఈ యొక్క 4 క్లాజుల మీద అఖిల భారత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఒంగోలు నందు బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఆర్ఎంఎస్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్, మిగతా సెంట్రల్ గవర్నమెంటు అన్ని సంఘాలు, రిటైర్డ్ అయిన సంఘాలు ఈ సంఘంలో పాల్గొని ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పెన్షన్ సవరణ చట్టాలని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని, పెన్షన్ల మధ్య విభజించి పాలించే పద్ధతిని మానుకోవాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ సంపూర్ణ మద్దతును ఇస్తున్నాం. మా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా పీఆర్సీని నియమించలేదు. దాదాపుగా 2026 జనవరి నుంచి అమలు జరపాల్సి ఉంటే ఇంతవరకు కమిషనర్ నియమించలేదు. అట్నే ముందు రైల్వే కన్స్ట్రక్షన్ ఉంటే రైల్వే కన్స్ట్రక్షన్ ఎత్తేసారు.
అంతేకాకుండా డిఏ 5% పెంచాల్సింటే 2% మాత్రం పెంచారు. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ గత పిఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ అట్నే రిటైర్మెంట్ గ్రాట్యుటీ కానీ కమ్యూనికేషన్ కానీ అట్నే ఎర్రన్ లీవ్ కానీ ఇవేవి ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బకాయిలన్నీ కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెన్షన్స్ కొన్ని ఈ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పి కోరుతూ ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెన్షన్ యొక్క సవరణని బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లును నిరసిస్తూ ఎవరికీ పెన్షన్ రాకుండా చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది. అందుకని దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అందరూ కేంద్ర ప్రభుత్వ సంఘంలోని వారు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారందరూ మానవహారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెన్షనర్లని రెండు భాగాలుగా విభజిస్తుంది కేంద్ర ప్రభుత్వం. పాత పెన్షనర్లని కొత్త పెన్షనర్లని ఈ యొక్క విధానాన్ని విమర్శిస్తూ అందరినీ సక్రమంగా చూసి వేతన సవరణ సంఘాలను ఏర్పరచాలని అందులో ఉన్న రికమెండేషన్. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గాంధీ రోడ్డు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళా భక్త బృందం సామూహిక గీత పారాయణ చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి శుక్రవారం, మంగళవారం భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. తదియారాధన సంఘం ప్రతినిధులు తాతా రామకృష్ణ, పువ్వాడ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నంలోని బీఎస్ఎం జెడ్పీ స్కూల్ విద్యార్థులకు నగరంలోని శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తనలాగే గ్రామీణ ప్రాంత పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆయన సతీమణి ప్రసూతి వైద్య నిపుణురాలు చాపల శాంతకుమారి పాల్గొన్నారు. హెచ్ఎం శ్రీనివాసరావు వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ 67 సంవత్సరాల కాలంలో కూడా మీరు వెనక్కి చూసుకుంటే మన పాఠశాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నత ఉద్యోగస్తులు కానీ, ఉన్నత వ్యాపారస్తులు కానీ, ఉన్నత రాజకీయ నాయకులు కానీ, ఉన్నత వ్యక్తులు ఎవరు కూడా చెప్పుకున్న స్థాయిలో రాలేదు. దాన్ని ఎందుకు రాలేదని చెప్పని మనం క్వశ్చన్ చేసుకుని దాని తగ్గట్టుగా మన చదువుని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఆలోచించి నేను అందరూ చాలాసార్లు చెప్పాను. ఈ స్కూల్లో మన ఊర్లో నేనే ఫస్ట్ డాక్టర్ని. నేను డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు కూడా మన ఊరి నుంచి ఇంకో డాక్టర్ రాలేకపోతా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అందరికీ క్లాస్ పట్టాల్సిన ఇస్తున్నారు. నేను డాక్టర్ అయ్యాను, నాకు సంతోషం. కానీ మన ఊరికి చేతమంది వచ్చే డాక్టర్స్ మార్కాపురం 8వ వార్డులో తల్లికి వందనం లబ్ధిదారులతో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి ముచ్చటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వచ్చేదని, ఇప్పుడు తల్లికి వందనం పథకంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బు జమ చేయడం జరిగిందన్నారు.
ముందుగా వార్డులో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఫ్లెక్సీకి మహిళలు పాలాభిషేకం చేశారు. వార్డులో మహిళలు కేక్ కట్ చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తల్లికి వందనం లబ్ధిదారులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలందరికీ యూనిఫామ్లు, బుక్స్ అన్ని ఇచ్చారు. చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మేము చైర్మన్ కూడా ఇస్తున్నాం. మా ఇంట్లో మేము ఇద్దరు పిల్లలం. మేము ఈ సంవత్సరం మాకు తల్లికి వందనం మా ఇద్దరికి పడ్డాయి. ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యే గారికి వందనాలు. కొండేపి పొగాకు వేలం కేంద్రంలో ధరలు లేవంటూ రైతులు పొగాకు అమ్మకాలను నిలిపివేశారు. 1200 బేళ్లకు పైగా పచ్చవ, కామిపల్లి గ్రామాల రైతులు వేలం కేంద్రానికి తీసుకురాగా 2 వంతుల పొగాకు కొనుగోలు చేసిన తరువాత ధరలు లేవంటూ రైతులు ఆందోళన చేశారు. అనంతరం వేలం కేంద్రాన్ని అడ్డుకున్నారు. బోర్డు అధికారులు రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మాది కామేపల్లి. ఈరోజు కామేపల్లి పచ్చ ఫెస్టివల్ జరిగింది. ఈరోజు లాస్ట్ మనం ఈ రైతు నాయకులు ఏం చెప్పారంటే లాస్ట్ 10 days బ్యాక్ 15 రోజులు అయింది. ఒక వారం రోజులు ఇంప్రూవ్ అవుతుంది. ఈడీతో కూడా మాట్లాడొచ్చు రైతు నాయకులు పోతే ఆ ఈడీ గారి సమక్షంలో ఏం జరిగిందంటే 10 రోజులు చూడండి, 10 రోజులు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. ఆ మాట ప్రకారం పెట్టుకుంటా వచ్చాం. 4-6 లైన్లు అయిపోయాక ఇంప్రూవ్ ఏం స్పందన లేదు. ఒకసారి రైతులంతా స్వచ్ఛంగా ఆపేశారు. ఆపితే మళ్ళీ మేము నో బిడ్లు లేకుండా చేస్తాం. 10 వరకు కూడా కొనకుండా 1/4 పోతున్నాయి. ప్రతిరోజు 7-3 వంతు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు కడుగు మండి ముందర ఆపేస్తే తర్వాత ఏమైంది, మీకెందుకు నో బిడ్లు లేకుండా కొనిస్తామని చెప్పి సమావేశంలో అని చెప్తే సరే మళ్ళీ కొనమన్నారు. మళ్ళీ యథాతథంగానే మళ్ళీ ఎన్నుకుపోతున్నాయి. అందుకని మళ్ళీ 7 లైన్లు కడుగు మండిపోయి రైతులకి ఒక్కో వ్యానికి రైతులు 5 తెచ్చుకుంటే 5 ఎన్నుకుపోతున్నాయి. ఆ రకంగా ఉండేళ్ళకి ఎవరికి కడుపు మండి మళ్ళీ ఆపేయండి అన్నారు. ఇంకా 8 లైన్లు ఉన్నాయి. కామేపల్లి పచ్చ రైతులు మూకమ్మడిగా ఆపేయండి, మాకు ఈ రకంగా అయితే మాకు గిట్టుబాటు కాదు, మేము ఎంత ఖర్చులు పెట్టాము, మేము పండించిన పంటకు గిట్టుబాటు లేకుండా ప్రతి పంటకి ఏ ఒక రకంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు లేకపోవడం లేదు. ఎవరికి వచ్చినా ఏది వచ్చినా వ్యాపారం ఈ రోజు పొగాకు ఇంత దారుణంగా ఈ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వల్ల ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా కొన్నారు దోసుకుంటున్నారు. మరి వ్యాపారస్తులు మరి ఎంత F1, F2, F3, 280 ఇదేం ఓరక మామూలు దారుణంగా దోసుకుంటున్నారండి పొగాకు రైతులు. లో గ్రేడ్ అసలు కొంటాల అసలు అన్ని నో బిడ్లు. ఎన్ని నో బిడ్లు అసలు ఈ రోజు ఉదయం నుంచి 3 సార్లు ఫ్లోర్ అయిపోయారు. మేము కొనిస్తాం బోర్డు వ్యాపారస్తులతో మాట్లాడామన్నారు. చివరికి వచ్చేళ్ళకి అసలు కొనలేదండి. అది అసలు వేసుకుంటే పొగాకు ఎనికిపోతుంది. పొగాకు అది నెంబర్ తో సంబంధం F4, F5 అసలు కొనలేదు సార్ ఇవాళ. మరి దోసుకుంటున్నారు మరి వ్యాపారస్తులు ఏందో ఇప్పుడు ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలే, మేమే ఇంకా అందరికి కడుపు మండిపోయి ఆపేసాం, వెళ్ళిపోయింది ఎవరు కొనొద్దని చెప్పి. రేపు పరిస్థితి ఎలా అయితే చీమకుర్తి కంకర మిల్లుల నుండి బయటకు వెళ్లే టిప్పర్లకు కంకర, డస్ట్ ఓవర్ లోడింగ్ రవాణా చేయవద్దంటూ ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేర్నమిట్ట వద్ద టిప్పర్ ఓనర్స్ ధర్నా నిర్వహించారు. టిప్పర్లకు పాసింగ్ లోడ్ల వరకే రవాణా చేసుకోవాలని కోరారు. చీమకుర్తి నుండి ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్లను ఆపి అవగాహన కల్పించారు. ధర్నాలో టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వేణుగోపాల్, రవి, కోటేశ్వరరావు, ధనుంజయ్ పాల్గొన్నారు.
ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే ఓవర్లోడ్లు వద్దు, పాసింగ్ లోడ్లు ముద్దు అని నినాదం మీద మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఓవర్లోడ్ల వల్ల జరిగే నష్టాలు గురించి, పాసింగ్ లోడ్ల వల్ల జరిగే లాభాల గురించి అవగాహన ఇది సదస్సులాగా ఏర్పాటు చేశాము. మేము సంబంధిత అధికారులందరినీ కలవడం కూడా జరిగింది. ఆర్టీఓ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాము. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ప్లస్ ఒంగోలు ట్రిప్పర్ చేమకుర్తి ట్రిప్పర్ ఓనర్స్ మొత్తాన్ని, ప్రతి ఒక్క కంకర్ మిల్లు కానీ ట్రిప్పర్ ఓనర్స్ మొత్తాన్ని కలిసాము. పాసింగ్ లోడ్లు తోలుదామన్నారు. అందరూ చెప్పారు కానీ ఓవర్లోడ్లు వస్తున్నాయి. అధికారుల దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాము. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఏదైనా కొంచెం చొరవ చూపించి యాక్షన్ తీసుకుంటే ఆ ఓవర్లోడ్లు అరికట్టవచ్చు. ఈ కార్యక్రమం కూడా అధికారులు చెప్తేనే పెట్టాము. ముందు మమ్మల్ని ప్రోత్సహించారు. మీరు పాసింగులు తోలమన్నారు, పాసింగులు తోలడానికి సిద్ధపడ్డాము, అందరికీ చెప్పుకున్నాము. అదే 2-3 రోజులకి ఇచ్చిన హామీలు అడిపోయినాయి, ఓవర్లోడ్లు వచ్చేస్తున్నాయి, మా బతుకుల్లో పడిపోయినాయి, రాళ్ళు పడిపోయినాయి, మేము మాట్లాడుకునేవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఓవర్లోడ్ తోలే వాళ్ళకి. చివరికి మేము రోడ్డు మీదకి వచ్చేసాం. చెప్పిన వాళ్ళే మాకు ముఖం చాటేశారు. ఇవాళ మా పరిస్థితి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేసాము. మేము నీతిగా న్యాయంగా చట్టానికి లోబడిపోయే వాళ్ళని మమ్మల్ని ఈ విధంగా చేయడానికి కారణం ఈ సరాసరిగా నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను నేను నిందేస్తున్నానండి. దయచేసి వీళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఏమి జరగదండి. అధికారి రోడ్డు మీద ఉంటే ఏ టిప్పర్ యజమాని కూడా ధైర్యం లేదు, వాడు తిరగలేడు రోడ్డు మీద అని చెప్తున్నాను. వాళ్ళు రావాలి. 1 రోజు వస్తారు, 2 రోజు వస్తారు, 3 రోజు ఎందుకు ఆగారు మీరు? మీరు ఇచ్చిన అవకాశం చూసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారు. మా మీద దాడికి వచ్చారు, మా ఓనర్లు తిడుతున్నారు, మాకు సహకరించిన టిప్పర్ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏంటండి ఇది? వ్యవస్థ ఎట్టిపోతుందండి ఇది? కొరసపాడు మండలం మేదరమిట్ల ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుండి విజయవాడ క్యాబేజీ లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఉన్న 3 వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. హైవే పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డిజిటలైజేషన్ సేవలు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు. గత వైసీపీ ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించిన ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగులపై పనిభారం పెరిగిన దృష్ట్యా నూతన రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్. శుక్రవారంతో ప్రారంభమైన శ్రావణ మాసం. అమ్మవార్లకు శాకంబరి అలంకారం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. టీ న్యూస్ లో నేటి మాట. జీవితంలో అందరికీ నచ్చినట్లుగా ఉండాలంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.